ప్రేక్షకులకి స్వాగతం. నమస్కారం. మనందరం ఎంతో ఎదురు చూస్తున్న చిత్రం ఆది శంకరాచార్య. మనందరికీ తెలుసు, 32 ఏళ్ళు ఈ భూమి మీద ఉండి ఎన్నో మహత్యాలు చూపించినటువంటి మహానుభావుడు. ఎన్నో వేలాది శ్లోకాలతో నిత్యం మన ఇళ్లలో పూజ చేయించుకునే అతి పవిత్రమైన వ్యక్తి ప్రాతస్మరణీయులు శ్రీ జగద్గురు ఆది శంకరాచార్యులు. మరి అలాంటి వ్యక్తి యొక్క పాత్రలో జీవించిన నటుడిని ఇవాళ మనం చూడబోతున్నాం. ముఖ్యంగా కౌశిక్ పేరు చెప్పంగానే మనకి చక్కటి సోగకళ్ళ చిన్నవాడు గుర్తొస్తాడు. అయ్యప్పగా మనందరికీ ఎంతో సుపరిచితుడు. అసలు ఈ ఆది శంకరాచార్యలో ఎలా తను ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేశారో ఆయనే స్వయంగా ఆయన మాటలోనే మనం విందాం. నమస్కారం కౌశిక్. నమస్కారం. తెలుగు వన్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. మీ పేరు కౌశిక్ చెప్పంగానే అందరికీ కూడా వెంటనే చక్కగా పెద్ద పెద్ద కళ్ళతో అయ్యప్ప స్వామిగా మీరు దర్శనం ఇస్తారు. మరి ఆది శంకరాచార్య చిత్రంలో కొంచెం మీరు ఆవేశంగా కాస్త ఫియర్స్ఫుల్గా కనిపించారు. దీనికి కారణం ఏంటి? భారవి గారు అలా మిమ్మల్ని చిత్రీకరించారా? ఎట్లా? అందరికి తెలిసిందే, జీవి అయ్యర్ అనే డైరెక్టర్ ఫస్ట్ ఆదిశంకర మూవీ తెరకెక్కించారు. ఆ స్టోరీ నాకు తెలుసు, అయితే ఆ ఫిల్మ్ నేను చూడలేదు. ఆదిశంకర స్టోరీ నాకు తెలుసు అంతే. భారవి గారు నాకు ముందు స్టోరీ చెప్పినప్పుడు దానికి దీనికి ఎక్కడ సంబంధం లేదు. అంటే ఆదిశంకరుడు స్టోరీలో ఇలాంటి కొన్ని అంశాలు ఉన్నాయని నాకు కూడా తెలియదు. ఆయన చెప్తున్నప్పుడు ఏంటి ఏదో చెప్తున్నారు అంటే, టెక్నికల్గా కూడా గ్రాఫికల్గా కూడా ఆయన చెప్పిన విషయాలు పాసిబులా నిజంగా నాకు అనిపించింది. ఏదో మాట్లాడుతున్నారు, ఆయనకి ఏదో ఇమాజినేషన్ వచ్చింది, ఆయన ఏదో రాసేశారు, అసలు ఎలా పాసిబుల్ అని నాకు ఫస్ట్ అనిపించింది. తర్వాత ఆదిశంకర అనగానే బేసిక్గా అందరికీ చాలా సున్నితంగా ఉంటాడు, సాధువు, మెల్లగా నడుస్తాడు, ఇలాంటి మిస్కన్సెప్షన్ అనొచ్చు అందరికీ ఉంది, నాతో సహా. ముఖ్యంగా సినిమాల్లో కూడా అలాగే చూపించడం కూడా జరిగింది. చూపించారంటే మరి ఆయన పెద్ద డైరెక్టర్, ఆయన అలా చూపించారంటే ఆయన మైండ్ ఆఫ్ వే ఆఫ్ పర్సెప్షన్ వేరు. భారవి గారు అన్నారు, దయచేసి నువ్వు మైండ్లో ఏం పెట్టుకోకు, అసలు ఆ పాత్ర గురించి ఆలోచించుకు. అంటే బేసిక్గా ఏమైనా క్యారెక్టర్ అనగానే మనం కృష్ణుడు పాత్ర అనగానే ఎన్టీఆర్ గారిని ఫాలో అవుతాము, లేకపోతే ఒక్కొక్క పాత్రకి కొంతమంది వ్యక్తులు ఉంటారు. అలా ఇప్పుడు నా ముందు ఒక సినిమా ఉంది కాబట్టి నేను వెళ్ళిపోయి దాన్ని చూసి ఆ క్యారెక్టరైజేషన్ ఫాలో అవుతా అని చెప్పి నువ్వు దయచేసి ఏం చూడకు అని చెప్పారు. అసలు ఎంట్రీలోనే శంకరుడు మొత్తం జుట్టు అంతా జటలు పెంచేసుకొని ఇంత గడ్డం వేసుకొని, అంటే అడవుల్లో తిరిగి అటు ఇటు కొన్ని స్థలాల్లోకి తిరిగి ఆఖరిన ఒక గురువు దగ్గర చేరుకుంటాడు. దానికి ముందు సాంగ్ ఓపెనింగ్ రాజశేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫర్ సాంగ్ పెట్టారు, ఓం నమ శివాయ, ఏమిటి మాయ అని చెప్పి మొత్తం ప్రకృతి గురించి షార్ట్లు తీసుకొచ్చి చూపిస్తే అసలు యాక్ట్ చేయక్కర్లేదు. నిజానికి మనం అది చూస్తే ఇలా కళ్ళు తెరిచి ఏంటి, మానవ కంటికి తెలియని ఎన్నో అద్భుతాలని ఆ సాంగ్ లో ఇన్క్లూడ్ చేయాలని చెప్పి ఆ బేసిక్ టెంప్లెట్స్ అన్నిటిని తీసుకొచ్చి, ఇక్కడ ఉంటావు, ఏనుగులు వెళ్తుంటాయి, ఏనుగులతో పాటు నేను వెళ్తుంటాను, యడార్లో తీన్మార్, ఆది శంకరుడు తీన్మార్ డాన్స్ అని. ఏంటంకల్ తీన్మార్ ఏంటి? లేదు నువ్వు చెయ్యి, నువ్వు ఇలానే చెయ్యాలి అని. మ్యూజిక్ చూస్తే దానికి అనుకూలంగా తీన్మార్ స్టెప్లు. అంటే ఆదిశంకరుడు ప్రకృతికి పులకించిపోయి ప్రకృతిలో మమేకం అయిపోయాడు. కోతులు ఉన్నాయంటే కోతులతో పాటు కోతుల్లాగే బిహేవ్ చేస్తాడు, పులులు ఉన్నాయంటే వాటితో పాటు పరిగెడతారు, ఏనుగులు ఉన్నాయంటే చూస్తూ ఉంటాడు, పక్షులు ఉన్నాయంటే పక్షులాగా ఎగరడానికి ప్రయత్నిస్తాడు, నీళ్లలో బాతులాగే ప్రవర్తిస్తాడు. అంటే అంత తిరిగి ప్రకృతితో మమేకం అయిపోయాడు. ఆయన కాన్సెప్ట్ అది. సో అంత అద్భుతంగా నా ఇంట్రో సాంగ్, అది నా ఫస్ట్ ఎంట్రీ, అంత అద్భుతంగా చిత్రీకరించారు. ఆయన మైండ్ లో ఏమైతే అనుకున్నారో నన్ను ఎంత ఇబ్బంది పెట్టారో గ్రాఫిక్స్ వాళ్ళని కూడా అంతే ఇబ్బంది పెట్టి ఆయన కావాల్సిన అవుట్పుట్ ఆయన తెచ్చుకున్నారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. కానీ అలా చేయబట్టే ఒక రెవల్యూషన్ అనొచ్చు, ఒక రకంగా ఇది ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక రెవల్యూషన్ అనొచ్చు. ఆయనలోని పార్శ్వాలను బయటికి లాగారు. తప్పకుండా. అంటే ఫస్ట్ చెప్పినప్పుడు అన్బిలీవబుల్ గా అనిపించింది. ఒక జలపాతం, ఒక పెద్ద 200 feet జలపాతం మధ్యలో చూసి నించొని పాడుతూ ఉంటాడు. అది ఇమాజిన్ చేసుకోవడానికి బాగుంటుంది. ప్రాక్టికల్ గా గ్రాఫిక్ టీమ్ వాళ్ళంతా వచ్చారు, నాకు ఇలా షాట్ కావాలి అని.
சார் తమిళియన్ ఆయన ఇప్పుడు பண்ண முடியல సార్ பண்ண முடியும் எனக்கு வேணும் ఇలా ఉండేవారు. అంటే ఆయన కాదు, ఇంకోళ్ళని తీసుకురండి. మొత్తం 5 గ్రాఫిక్ టీమ్స్తో కూర్చొని మాట్లాడి, ఎందుకంటే గ్రాఫిక్స్ అంటే ఇట్స్ ఆల్ మ్యాథమెటిక్స్ లాగే ఉంటుంది, వాళ్ళకి ట్రాకింగ్ సిస్టమ్స్ అవన్నీ ఉంటాయి. ఎంతవరకు ఏం పాసిబుల్లో వాళ్ళు ఆలోచిస్తారు ఫస్ట్. టెక్నికల్ టీమ్ని తీసుకొచ్చి క్రియేటివ్ వాళ్ళని కూర్చోబెట్టి ఎలా సాధ్యం, నాకు లేదని చెప్పొద్దు, ఐ వాంట్ దిస్, ఒక చిన్న షార్ట్, ఒక పెద్ద మూవీలో ఒక చిన్న షార్ట్ లేదు నాకు కావాలి అలా చెప్పుకొని ఆయన చేయించుకున్నారు. అండ్ చూస్తే అంతే అద్భుతంగా ఉంటుంది. చూసిన 2 సెకండ్లు అయినా సరే యూనో నిక్కపొడుచుకుంటారు, రోమాల ఆశ్చర్యానికి గురవుతారు అందరూ. అది కానీ ఒక రకంగా మనందరికీ కూడా కొంతమంది గురించి వింటాం, కానీ మహానుభావులు అందరి జీవితంలో ఇవన్నీ వాళ్ళు అనుభవిస్తేనే ఒక సద్గురువు రూపంలో వస్తారనడానికి చిత్రం చూసి కనీసం కొంతమంది తెలుసుకుని ఇంకా వాళ్ళకి మిగిలిన వాళ్ళకి కూడా చెప్పడం అనేది జరిగితే కూడా చాలా అద్భుతం. ఇంకోటి చెప్పినట్లు శంకరుడి స్టోరీ ఆల్రెడీ నాకు తెలుసు. ఆయన నాకు చిన్నగా ఒక స్టోరీ, ఒక చిన్న బిట్ ఫస్ట్లో నరేట్ చేశారు. అయిపోయింది, సన్యాసం తీసుకుంటాడు, ఒక సర్వమత సమ్మేళనానికి ఆదిశంకరుడు వెళ్తాడు. అక్కడ నేను చెప్పేది అన్ని మతాలు ఒక్కటే అని ప్రూవ్ చేసుకోవడానికి ఆయన ఒక చిన్న కనికట్టు విద్య చూపిస్తారు. ఆయన చెప్పినట్టు చేశారు. ఆ సీన్ నిజంగా చూడాలి, చెప్తే కూడా దానిలోని ఇంట్రెస్ట్ అనేది పోతుంది జనాలకి. ఒక సర్వమత సమ్మేళనం కాశ్మీరంలో జరుగుతుంది. దాదాపుగా 200 మంది ఆర్టిస్టులు, సుమన్ గారు ఆయనతో ఎన్కౌంటర్ మీకు టీజర్స్లో కనిపిస్తుంది. 10 తలల పాము, 5 తలల పాము వస్తుంది, 10 తలల పాము వస్తుంది, కప్ప, పురుగు, మైన్యూట్ గద్ద, ఇన్ని గ్రాఫిక్స్ అదొక్క చోట. టు ప్రూవ్ దట్ వాట్ ఆదిశంకర ఇస్ సేయింగ్ ఇస్ కరెక్ట్. అది కనికట్టు విద్య. కానీ జనాల్ని ఆకట్టుకోవడానికి ఆయన అది ప్లే చేస్తాడు. ఒక్కొక్క సీన్లో గ్రాఫిక్స్ చూస్తూ ఉంటే బా అనిపిస్తాయి నిజంగా. మనం మరి అలా నిజంగా అంత కూర్చొని పని చేయించుకొని ఆయన సాధించగలిగారు. స్టోరీ మీకు 4 ఏళ్ల క్రితం భారవి గారు చెప్పారు కదా, అలాగే రాఘవేంద్రరావు గారు కూడా మిమ్మల్ని కొంచెం టైం గ్యాప్ ఇచ్చాక హీరోగా ఈ సినిమాకి ముఖ్యంగా 4 years బ్యాక్ చెప్పినప్పుడు నేను చిన్నవాడిని, అసలు నాకే అర్థం కాలేదు ఈ కాన్సెప్ట్. అద్వైతం ఏంటి, అద్వైతం అని కూడా చెప్పలా. ఆయన అన్నారు ఆధ్యాత్మిక విప్లవం అన్నారు. ఆధ్యాత్మిక విప్లవం ఏంటి? ఇప్పుడు ఇందాక చెప్పినట్టు క్యారెక్టరైజేషన్ ఫస్ట్ ఇంట్రో అలా ఉంటుంది, ప్రకృతిలో మమేకమైన ఆదిశంకరుడు. తర్వాత వచ్చేసరికి ఒక్కొక్క షాట్ ఎంత సటిల్గా ఆయన చెప్తున్నప్పుడు ఏంటి ఆదిశంకరుడు ఇలా ఉండేవాడు అని నాకు అనిపించింది. ఇప్పుడు ఉంటారు, అప్పట్లో ఉండేవారు. కామెంట్ చేయడానికి చాలా మంది ముందుకు వస్తారు, అది అలా అవుతుందా అంటారు. ఆదిశంకరుడు ఎలా రియాక్ట్ అవుతాడు? అది అలానే అవుతుంది, ఇలా రియాక్ట్ అవుతాడు. ఎవరైనా ఊహించగలరా? టు మేక్ దేర్ మౌత్ షట్, అదే వాళ్ళలాగే బిహేవ్ చేస్తాడు. చేసి వాళ్ళలో ఒక రియలైజేషన్ తీసుకొస్తాడు. దట్ ఈస్ వాట్ భారవి గారు ఈ ఫిలింలో ఆదిశంకరుడికి ఇచ్చిన క్యారెక్టరైజేషన్. ఎందుకంటే మైకులు లేవు అప్పట్లో, మైకులు లేవు, స్పీకర్లు లేవు, ఊఫర్లు లేవు. ఒక ఓపెన్ ఎయిర్ హిమాలయాల్లో లాంటి ఒక స్థలంలో 1000 మంది, 1,00,000 మంది, అంతమందితో మాట్లాడే ఒక వ్యక్తి ఎంత ఫోర్స్ఫుల్గా ఉండాలి, ఏ పిచ్లో మాట్లాడాలి. అలా మాట్లాడేవాడు ఎందుకు సైలెంట్గా ఉంటాడు అంటే అవును అది అలా జరుగుతుంది అంటే ఆ సభలో ఉన్న ఆఖరి వ్యక్తికి అది ఎలా వినిపిస్తుంది? ఇదే హిందూ ధర్మం అంటే వెళ్ళిపోతుంది అక్కడికి. అలాంటి ఒక క్యారెక్టరైజేషన్ నేను ఊహించలేదు, అలా చేయగలను. ఆయన చేయించుకున్నారు. ఆయన నాలోకి పరకాయ ప్రవేశం చేసి ఎవ్రీ బిట్. ఇప్పుడు నేను ఇలా అంటే లేదు నాయన తుడిపేసే అది నీ మైండ్ నుంచి తుడిపేసే. హీ యూస్ టు హిప్నోటైజ్. ఒక్కొక్క సీన్ చేస్తున్నప్పుడు ఒకవేళ ఇన్ కేస్ ఆ బిట్ నేను తప్పు చేశాను, కళ్ళు మూసుకో అది అలా కాదు, ఆయన చేసి చూపించేవారు. చేసి ఆ తర్వాత నాలాగా ఇప్పుడు ఐ హ్యావ్ టు సింక్రనైజ్ దట్, అలాగా ఆయన చేయించుకున్నారు. చూస్తే ప్రతి బిట్ లో యూ కెన్ సీ జేకే భారవి ఇన్ ద రోల్.
పరకాయ ప్రవేశం చేశారని చెప్పొచ్చు ఒక రకంగా. ఇబ్బంది పెట్టారు ఆయన. ఇబ్బంది నా ఒక్కడే కాదు, చాలా మందిని పెట్టారు. మా అమ్మని పెట్టారు. మా అమ్మ అంటే ప్రొడ్యూసర్, ఆవిడని చాలా ఇబ్బంది పెట్టారు. ఆయన కావాల్సిన అవుట్పుట్ అలాంటిది, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. శంకరుడి తల్లి ఆర్యాంబ గారు చనిపోయినప్పుడు ఈయన సన్నిసించుంటారు కాబట్టి ఈ నిప్పు కూడా ఇవ్వకుండా గ్రామ బహిష్కరణ ఆయనకి జరుగుతుంది. ఆ రోల్, ఆ పాత్ర, ఆ టైంలో మీరు చెప్తుంటేనే నిజంగా ఆ సీన్ గుర్తొస్తే, చేసింది నేనైనా చేసేటప్పుడు మన భారతదేశాన్ని మార్చడానికి బయలుదేరిన ఒక వ్యక్తి తనకి ఎదురైన సంఘటన తలుచుకుంటే నిజంగా నాకే బాధేస్తూ ఉంటుంది. తను ఒక సన్యాసి. క్లైమాక్స్లో దీనికి వివరణ ఉంటుంది. ఒక సన్యాసి వయ్యుండి తల్లికి ఎలా దహనం చేసేవాళ్ళు. భారవి గారు రాసింది నిజంగా అద్భుతం. నీకు ఎవరితో అయినా సంబంధం కట్ అయిపోవచ్చు, ఫాదర్తో అయినా సంబంధం కట్ అయిపోవచ్చు, కానీ అమ్మతో కట్ అవ్వదు. ఎందుకంటే పేగుబంధం కాదు, నువ్వే అమ్మ. యు ఆర్ జస్ట్ అ పార్ట్ ఆఫ్ యువర్ మామ్. తన సెల్ నువ్వు. అది పెరిగి పెద్దయి తనకి ఇచ్చే ఆఖరి విషయం తన్ని దహనం చేయడం. శంకరుడు తల్లికి మాటిస్తాడు, నేను వస్తాను ఆఖరి సమయంలో వస్తాడు. వస్తే తన గ్రామంలో తన మీద బహిష్కరణ విధిస్తారు. తనకి ఎటువంటి దానం చేయకూడదు, ఎవరైనా చేస్తే వాళ్ళని కూడా బహిష్కరిస్తామని చెప్పేసి చెప్తారు. ఫస్ట్ వెళతాడు, అమ్మా మా తల్లిగారు చనిపోయారు, అగ్ని భిక్షా దేహి మాత అన్నాడు. పొరా పో. మళ్ళీ వెళ్తాడు, అమ్మా మా తల్లిగారు చనిపోయారు, అగ్ని భిక్షా దేహి. ఒకడు మరీ దారుణంగా, నువ్వో సన్యాసి, సన్యాసికో తల్లి, తల్లేనా ఇంకేమన్నా. ఇంకా ఆయనకి బాధ వచ్చేస్తే ఏడుస్తూ అడుగుతారు, అమ్మా మా తల్లిగారు చనిపోయారు. కళ్ళం నీళ్ళు వచ్చేసి అగ్ని భిక్షాందేహి తలుపులేసేస్తారు. అప్పుడు ఆయన ఉన్న ఆగ్రహం బయటికి వచ్చి మొత్తం అసలు వెళ్ళిపోయి ఇల్లు లాగి ఇల్లు పీకేసి అమ్మని తీసుకొని చేతులు ఎత్తుకొని, ఈ సీన్ కేరళ వెళ్ళినప్పుడు మేము చేసిన సీన్, మొత్తం నీట మునిగి, అంటే నా ఇక్కడ వరకు నీళ్లు, నా చేతిలో తల్లి, అలా తీసుకొచ్చి పడుకోబెట్టి, ఎవరు ఇవ్వకపోతే ఏంటి ఆ శంకరుడే ఇవ్వాలి అని చెప్పి ఇట్లా ఇట్లా అని ఆ కోపానికి అమ్మ చుట్టూ ప్రదక్షిణ చేసి దహనం చేయడానికి శివుడు కూడా, పరమశివుడు పులకరించి తాండవం చేసి మూడో కన్ను తెరిచి అగ్నిని వదులుతాడు. అది తన చేతిలో పడి యోగాగ్నిగా మారి దహనం జరుగుతుంది. ఎంత అద్భుతంగా ఆ సీన్ వచ్చిందండి. అంత అంత ఆయన చెప్పినప్పుడు చేయడానికి మాకు అంత ఫోర్స్ వచ్చింది. బికాస్ వీ కుడ్ ఇమాజిన్ గ్రాఫిక్లో తర్వాత ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఆ సీన్ని చెప్పినప్పుడు అలా ఉంటుందని చెప్పేవారు. అది చేసేటప్పుడు కూడా నిజంగా we used to think we are part of it. అంత అద్భుతంగా మరి రోహిణి గారు తల్లి క్యారెక్టర్ చేశారు, ఆయన కానీ నాగబాబు గారు కానీ అంత అద్భుతంగా వాళ్ళు సహకరించారు చేయడానికి. మాకు అలాగే మీరు కేరళలో షూటింగ్ అయిందని చెప్పారు కదా, శంకరాచార్యుల వారి గ్రామానికి ఏమైనా వెళ్ళడం, కాలడి అనే గ్రామానికి ఏమైనా వెళ్ళడం జరిగింది? అంటే కాలడి వెళ్ళాం కానీ అక్కడ ఇప్పుడు షూటింగ్ చేసుకోవడానికి వీలుగా అయితే లేదు. ఎందుకంటే అక్కడ ఒక టెంపుల్ కట్టేశారు. భారవి గారు షూటింగ్ చేసే ముందు రోజు ఇలా ఇలా ఏదో పెట్టుకునేవారు. జనరలీ విభూదేవ్ ఏదో అనుకుంటాం, ఏంటంకుల్ అంటే శంకరాచార్యులు నడిచిన మట్టి ఆయన గుడ్డలో కట్టుకొని అది రోజు నెత్తి మీద ఇక్కడ పెట్టుకొని వచ్చేవారు. నేను వెళ్ళినప్పుడు కూడా ఆ మట్టి అంటే హీ యూస్ టు గెట్ ఇన్ టు ద బ్లడ్ ఆఫ్ ఆదిశంకర. నేను ఎక్కడ యాక్ట్ చేయలేదు, ఆయన అసలు యాక్షన్ అనేది ఎక్కడ చేయలేదు, మేము జీవించాం. ఒక సాధువులాగే మేము ఒక్కొక్క చోటకి వెళితే ఎవరికి చెప్పులు ఉండేవి కదా, ఆయన అయితే అసలు రాక్షసుడని చెప్పాలి. ఎక్కడికంటే నేను వెళ్ళాను నువ్వు రావలేవా అంటారు, వెళ్ళిపోతారు. మేము వెళ్తాం, కెమెరాలు రావాలి, లైట్లు రావాలి, రైట్లు మీరు రాలేరా నేను తీసుకెళ్తా, లైట్ ఎత్తుకొని వెళ్ళిపోతారు, కెమెరా ఎత్తుకొని వెళ్ళిపోతారు. మీరు రారా నేను చెప్పండి, నేను తీసుకెళ్ళిపోతాను, ఆయన ఎత్తేస్తారు. ఆయన ఎత్తున్నారని చెప్పి వాళ్ళందరూ వచ్చేసి చిన్న ఇందులో నడుచుకుంటూ వెళ్ళిపోతారు, రెల్లి పొదల్లో ఆ పొదల్లో అలా అనమాట. మామూలుగా కూడా అసలు ఆయన ఒక షూటింగ్ మొదలు పెట్టారంటే మేకప్ అవ్వకపోయినా లాక్కొని వెళ్ళిపోతారు. అంత ఫోర్స్ ఆయనకు ఉంటది. అంతే ఫోర్స్ గా యూనిట్ తో ఆర్టిస్టులతో ఆయన అలా చేస్తూ ఉంటారు. ఇంకా అసలు ఆకలి అన్నం కూడా ఉండదు. ఇంకా అమ్మ ప్రొడ్యూసర్ జయశ్రీ గారు వచ్చి అప్పుడ క్లోజ్ చేసే రండి తినండి, ఆవిడ బలవంతంగా తీసుకెళ్ళాలి అందరినీ భోజనం చేయడానికి వాటికి. నిజంగా అసలు అలా షూటింగ్ చేసాం. అంటే ఎంత ఎక్స్ట్రీమ్ కండిషన్స్, వర్షం పడుతుంది,
వర్షం మాకో లెక్క కాదు, ఎర్రటి ఎండ మాకో లెక్క కాదు, ముళ్ళ పొదలు మాకో లెక్క కాదు, రక్తాలు వచ్చేవి నడుస్తుంటే. సంకల్ప బలం అన్నమాట. సంకల్ప బలం మరి తెలీదు, ఆయన నడిచారు. ఇప్పుడు మేము ఇంత డెవలప్ అయినా కాసేపు షూటింగ్ చేసుకోవడానికి అంత బాధపడితే మరి 4 సార్లు కాలినడక నడిచాడంటే ఆయన. అందుకే ఆయన జగద్గురువు ఆదిశంకర్ అయ్యారు. ఆయన సినిమా చేస్తున్నప్పుడు ఆ కష్టాలు. ఒకరోజు జ్వరం వచ్చేసింది మాకు, రాత్రి అంతా వర్షంలో సీన్, నెక్స్ట్ డేకి జ్వరం. అయినా ఇప్పుడు ఆయన అయితే అసలు టెరిబుల్, రౌండ్ ద క్లాక్ వర్క్ చేసేవారు, షూటింగ్ చేసేవారు, నెక్స్ట్ డే రాత్రి వెళ్ళిపోయి నెక్స్ట్ డే సీన్ ఎలా ఉంటుందో ప్లానింగ్. ఆయన ఎప్పుడు నిద్రపోయేవారు, ఎప్పుడు తినేవారు. ఆయన్ని చూస్తే మోటివేట్ అయ్యేవాడు, చెయ్యాలి ఇంకా చెయ్యాలి అని. యూత్ని టార్గెట్ చేసి యూత్లో ఒక మార్పు అనేది మెయిన్గా ఈ సినిమాలో ఏ ఆడియన్కి ఏం కావాలో అవన్నీ ఉన్నాయి. ఎంత సేఫ్ గేమ్ అనొచ్చు. ఆయన మేబీ ఆయనే అనుకున్నారేమో భక్తితో ఒక సినిమా తీస్తే జనాలకి ఎక్కదేమో అని. పెద్దోళ్ళకి ఏమంటారు చూడడం కోసం భక్తిని ఇంక్లూడ్ చేశారు. నా దాదాపుగా కొన్ని సాంగ్స్లో మీకు అంత భక్తి రసం, అంత భక్తి భావన అవన్నీ కనిపిస్తాయి. విప్లవకారులు వస్తారా, వాళ్ళ కోసం విప్లవం ఉంది సినిమాలు, ఆధ్యాత్మిక విప్లవం ఉంది. యూత్ వస్తారా, వాళ్ళ కోసం గ్లామర్ ఉంది. కామెడీని ఎంజాయ్ చేసే వాళ్ళు వస్తారా, వాళ్ళ కోసం ఎంటర్టైన్మెంట్ ఉంది. మాస్ జనాలు వస్తారా, వాళ్ళ కోసం నాగార్జున గారు వాళ్ళ డైలాగ్స్ ఉంటే. నేను అసలు నాగార్జున గారి సీన్ చాలా ఎంజాయ్ చేశాను. ఆయన వచ్చి పాత సినిమాలో సాంస్క్రిట్లో నేను డైలాగ్ విన్నాను. చండాలుడితో ఆదిశంకరుడు మాట్లాడేటప్పుడు శ్లోకం ఉంటుంది, కింగ్ గంగాంబుని బింబితే అంబరమణం అని. అలా దాన్ని నాగార్జున గారితో కామన్ ఆడియన్కి, మాస్ జనాలకి, అంటే ఆయన ఒక డైలాగ్ చెప్తే ఈల కొట్టేలాగా ఉంటారు. ఎలా చెప్తారు అనుకుంటా ఉన్నా. వచ్చారు, తాగేసి ఉంటారు. సామె టీపికల్ తాగినోండి, సేదు నిజం చెప్తా ఎంటావా అంటే ఎంత ఒక మామూలు ఆడియన్ కూడా అది ఏంటి ఆయన చెప్పిన విషయం. ఆదిశంకరుడు ఇలా నేను ఈ విషయాన్ని తెలుసుకోలేకపోయానా అని పులకరించిపోతాడు. అది ఎంత ఒక కామన్ ఆడియన్ కూడా అర్థమయ్యేలాగా ఆయన తీర్చిదిద్దారు. చాలా మందికి భజగోవిందం, నేను 100 సార్లు భజగోవిందం వినుంటా, నాకు అందులో సగానికి సగం అర్థం కాదు. భజగోవిందాన్ని 2గా స్ప్లిట్ చేశారు ఆయన. 2 సాంగ్స్ ఈ సినిమాలో ఉన్నాయి. సినిమా ఓపెనింగ్లో మోహన్ బాబు గారు ఒక సాంగ్ చేశారు, శ్రీహరి గారు ఒక సాంగ్ చేశారు. 2 భజగోవిందంలోని అంశాలు. మాయా అనే ఒక సాంగ్ చాలా మంది చెప్పారు. యూత్, మీరు అన్నట్టు యూత్ గురించి అడిగారు కదా. లవ్ ఫెయిలియర్ అయితే లవ్ ఫెయిలియర్ సాంగ్స్ విని బాధపడుతూ ఉండేవారు. మాయా సాంగ్ వింటే అన్నీ మర్చిపోతారు. అలా ఫోన్ చేసి కూడా చెప్పారు అలా ఉంది సాంగ్ అని. ఇంకో సాంగ్ మోహన్ బాబు గారిది పవర్ఫుల్ సాంగ్. అది కూడా ఎవడు నేను, ఎవడు నువ్వు, ఎవడు దేవుడు, ఎవడు జీవుడు. యూనో ఒక కామన్ ఆడియన్కి ఈ ఆధ్యాత్మికత అంటే ఏంటి, అసలు ఎందుకు ఆధ్యాత్మికత ఉంది, స్పిరిచువాలిటీ అంటే ఉంది, ఎందుకు అని చాలామంది అడుగుతారు, హేతువాదులు అడుగుతారు. అది ఎందుకో ఈ సినిమాలో చూపించారు. అది భారతదేశానికి ఎందుకు ఉపయోగం, అది యూత్కి ఎందుకు ఉపయోగం ఈ సినిమాలో చూపించారు. ఇది చూస్తే ఆ ఫిల్మ్ ఫర్ యూత్ ఎందుకో, ఇప్పుడు నేను యూత్కి అర్థం అవుతుంది. పెద్దోళ్ళు చూస్తే పిల్లలకి ఇది చూపించాలని వాళ్ళకి అర్థమవుతుంది. ఆ రకంగా పై స్థాయి లిటరేచర్ని ఒక కామన్ ఆడియన్కి అందించే రకంగా ఈ సినిమాలో ఆయన డైల్యూట్ చేసి తీశారు. ఆది శంకరాచార్యతో ఒక చక్కటి గొప్ప మహానుభావుడి క్యారెక్టర్తో మీరు పరిచయం అయ్యారు. మరి ఇక హీరోగా కమర్షియల్ ఏమైనా చేస్తున్నారా, అంటే మామూలుగా ఇప్పటి కాలంలో వచ్చేటువంటి? అయ్యప్ప అయిన తర్వాత అంటే నిజం చెప్పాలంటే చాలామంది చూశారు, చెప్పారు, చాలా పెద్ద ఫాలోయింగ్ ఉండేది. గుళ్ళకి వెళ్తే కాళ్ళ మీద పడిపోయేవారు, ఇలా జరిగేది. అంటే it was never Kaushik Babu. It was never Kaushik Babu. It was always the character impact. అయ్యప్పని నాలో చూసేవారు. ఒక స్టేజ్లో భయం వేసేది నాకు. ఐ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. మళ్ళీ ఆ టైంలో, అలా ఉన్న టైంలో భారవి గారు ఆదిశంకర క్యారెక్టర్ చెప్పారు. అయితే ఈ ఆదిశంకర చూసిన ఎవ్వరూ కూడా ఎస్ క్యారెక్టర్కి చాలా యాప్ట్గా ఉన్నాడు అంటారు, కానీ ఆదిశంకరుడు
అనే ఒక ఇదిలో ఉండదు. ఒక కమర్షియల్ హీరోకి ఏమేమి హంగులు ఉండాలో, ఏమేమి ఆస్పెక్ట్స్ ఉండాలో అన్ని ఈ సినిమాలో పెట్టారు. ఆ రకంగా నాకు ఏమంటారు ట్రైనింగ్ కూడా అయింది. ఇఫ్ ఐ హ్యావ్ టు డూ of course this is a commercial movie, I have to say bhakti అన్ని ఇంక్లూడ్ అయి ఉన్నాయి కాబట్టి ఒక నార్మల్ ఫిల్మ్ చేసినప్పుడు I can act easily because there was everything in this. ఆ రకంగా definitely I'm coming with a movie next. I'm not revealing it now. సో అన్ని రకాలుగా యునో హీ ట్రైన్ మీ. ఆ డైమండ్ ని చెక్కడానికి ఎలా వాడాలో ఇంకో వజ్రం, ఆ వజ్రాన్ని ఆయన దాదాపుగా చెక్కారు. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు హిమ్. అండ్ ఎందుకంటే ఇంకో సీన్ లో ఐ వాజ్ న్యూ, అంటే కొత్త అని చెప్పుకోవాలి ఈ క్యారెక్టర్ కి. అండ్ శ్రీరామచంద్ర, నేను శ్రీరామచంద్ర ఎన్కౌంటర్ అయ్యే ఒక సీన్ ఉంటుంది. ఇద్దరం కొత్త వాళ్ళం. We personally enjoyed what we were doing. And both the side it was Bharvi uncle acting. ఇప్పుడు నా సైడ్కి వచ్చేసి నువ్వు ఇలా చేయాలి నాకు చెప్తారు, అటు సైడ్ వెళ్ళిపోయి మళ్ళీ నువ్వు ఇలా చేయాలి. యూనో హీ వాజ్ మల్టీ టాలెంటెడ్, హీ వాజ్ ఎవ్రీవేర్, హీ వాజ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్. అది చాలా అసలు రియలీ థ్యాంక్ఫుల్ టు హిమ్. more than 50 people senior actors acted. What was your feeling ఒక్కసారిగా అంత మందితో? శ్రీహరి గారు ఆయనతో స్టార్ట్ అవుతాయి. నాతో నేర్చుకుంటావా తీస్తా, నా పేరు శవంకరుడు, నా పేరు ఆదిశంకరుడు. ప్రతి దానికి రిటార్ట్. సాయి కుమార్ గారి సీన్ అయితే వీవ్ సీన్ ద ప్రివ్యూ. మాతో పాటు చిన్నపిల్లలు కూర్చొని ఉన్నారు. ఆల్మోస్ట్ ఇంటర్వెల్ స్లాట్లో ఆయన క్యారెక్టర్ వస్తుంది. ఇంటర్వెల్ వచ్చిన టైంలో మేము వాదించుకున్నది పిల్లలు ఎంజాయ్ చేసుకుంటా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, అలానే వాదించుకుంటున్నారు. అది ఎంత బాగుంటుంది అంటే యూ విల్ ఎంజాయ్ ఇట్. అండ్ ఆల్సో అట్ ది సేమ్ టైం మళ్ళీ అది ఆ పీక్స్లో కూడా తీసుకెళ్తుంది. అంత బాగా అది డిజైన్ చేశారు. మోహన్ బాబు గారు సినిమా ఏమంటారు సెట్లో వస్తున్నారు అంటేనే ఇలా కారిపోతుంది. ఫస్ట్ డే చేశారు, ఆయనకి ఫీవర్ అయినా కూడా ఆయన వచ్చి చేస్తా అన్నారు. క్యారెక్టర్ కూడా ఎంత పవర్ఫుల్ క్యారెక్టర్ అంటే, ఆదిశంకరుడికి కేవలం 9 సంవత్సరాలు మాత్రమే లైఫ్. తన లైఫ్ని తీసి ఆదిశంకరుడికి ఇస్తూ ఉంటాడు. ఎందుకు అంటే, నా వల్ల నేను ఇక్కడ ఉండి ఉపయోగం లేదు, నేల మీద పుట్టినవాడు మానవుడు, తన వల్ల ఒక చేంజ్ వస్తుంది, తన జీవితాన్ని సాక్రిఫైస్ చేసే ఒక పవర్ఫుల్ క్యారెక్టర్. నిజానికి వీళ్ళందరితో చేసేటప్పుడు లోపల ఒక భయం ఉంటుంది, పెద్దవాళ్ళు వాళ్ళ ముందు చేస్తే ఏమన్నా అని. పక్కకి తీసుకెళ్ళి ఒకే తట్టడం, ఇలా భుజం మీద తట్టి నువ్వు చేస్తావు. ఒక మెస్మరిజం ఆయన కళ్ళల్లో. భారవి గారు చెప్పినప్పుడు నువ్వు చేయగలవు, ఎవరికి తక్కువ, ఆదిశంకరుడివి. ఒక 100 tons ఆఫ్ ఎనర్జీ బాడీలో ప్రొడ్యూస్ అవుతుంది. వెళ్ళి చేసినప్పుడు ఎంత పెద్ద ఆర్టిస్ట్ తో చేసిన అంతే కాన్ఫిడెన్స్ తో చేయగలిగేవాడిని. యూత్ అందరికి ఈ ఫిలిం అంతా ఒక ఎత్తు అయితే, క్లైమాక్స్ ని 6 రోజులు చేసాం. చిన్న బిట్ డైలాగ్ ఇచ్చేశారు, నేర్చుకున్నాను. ఒక బిట్ చెప్పంగానే గొంతు పోయేది. అంటే గొంతు పోయేది అంటే లిటరలీ నేను డబ్బింగ్ చెప్పాక నాకు అసలు వాయిస్ అనేది బయటికి రాలేదు. ఆ డెప్త్, ఇదే హిందూ ధర్మం అంటే, ప్రేమించండి, మిమ్మల్ని మీరు ప్రేమించినట్టు అఖిల మతాలని అందరినీ ఒక్కటిగా ప్రేమించండి, అంతే. ఒకటి చెప్పేసరికి అంటే బికాస్ ఒక ఫిలిం ఇలా స్టార్ట్ అయిన ఫిలిం ఇలా వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిన తర్వాత ఆ క్లైమాక్స్ ఇట్ హ్యాస్ టు రీచ్ ద ఫిల్మ్ బికాస్ ఇట్ ఈస్ ద ఎండ్. మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఒక్కొక్క ఫోటో చూస్తే అవి రిలీజ్ చేయలేదు, బికాస్ జనాలు కూడా ఏంటి ఆదిశంకరుడు ఫైట్ చేస్తున్నాడా అనుకుంటారు. ఇలా పెట్టి అజ్ఞానపు సంఖ్యలను తెంపండి అంత ఫోర్స్ఫుల్గా వచ్చేసరికి చూసిన వాళ్ళు మారాలి అనేలాగా ఆయన డైలాగ్స్ రాశారు. అంత పీక్స్లో క్లైమాక్స్ ఉంటుంది. అది చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ చెప్పే కంటే ఆ గెటప్లో అక్కడ ఉన్న జనాలు, అట్మాస్ఫియర్ మీకు చూస్తే రియలీ యూ విల్ గెట్ ఓకే, ఇతను చేశాడు, మనం చేయలేమా. నిజంగా నేను చెప్పేటప్పుడు నాకు అనిపించింది ఆయన చేశాడు, నేను చేయలేనా అని. యాక్షన్ కాదు, మార్పు, ఒక థాట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ప్రతి వాళ్ళలో కూడా, ఆలోచన కలెక్ట్ చేస్తుంది. డెఫినెట్లీ యూ హ్యావ్ టు సీ ద ప్రాజెక్ట్ అండ్ దెన్ యూల్ అండర్స్టాండ్ ఏం చేయగలం, ఏదో ఒకటి చేయాలి అనే
తపన ప్రతి యువకుడిలో కలగాలి అని చెప్పి ఈ సినిమా ఆయన తీశారు. అది చూస్తే నిజంగా కలుగుతుంది. ఫిలిం యూత్ కి అని చెప్పడానికి ఇందులో ఇంకో డైలాగ్ ఉంది క్లైమాక్స్ లోదే, యువతరాన్ని తక్కువ అంచనా వేయకండి, వాళ్ళు శక్తి క్షేత్రాలు, చైతన్య ప్రవాహాలు. యూత్ అంటే ఏంటి, ఆదిశంకరుడు చెప్పిన విషయాన్ని యువతరానికి అర్థం చేసుకుంటే వాళ్ళు ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, ఎలా బ్రతికితే జనాల్లో పుట్టినందుకు దే విల్ గెట్ అ చేంజ్ అనేది అర్థమవుతుంది ఫిలిం చూస్తే. అలా ఉంటుంది. ఓకే, తప్పకుండా ఈ చిత్రం అఖండ విజయాన్ని సాధించాలని ఆకాంక్షిస్తూ మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు మరొకసారి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ తెలుగు.